Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇంకా అక్కడ నుండి కంప్లీట్ కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆయన ప్రాజెక్ట్స్ అన్నిట్లో నన్ను ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒకటి ఉంది. అందరూ నన్ను క్వశ్చన్ చేశారు, అమ్మో మణిగారి దగ్గరికి వెళ్తున్నావు. ఎగ్జాక్ట్లీ నేను అడుగుదాం అనుకున్నా, బికాజ్ నువ్వు రా ఒక రా సింగర్గా, అంటే సింగింగ్ క్వాలిటీస్ అవన్నీ పక్కన పెడితే ఒక సింగర్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏమీ తెలియకుండా వచ్చిన అబ్బాయి. ఇక్కడ ఉండి ఇక్కడ ప్రతిరోజు అందరితో కోరస్కి వెళ్ళి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎలా పాడాలి, వీళ్ళైతే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటారు ఎక్కడ ఒక దగ్గర. నువ్వు బేసిక్గా రావడమే కొత్తల్లోనే మణిగారి దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల నీకు ఆ భయం ఉందా లేకపోతే లేదా అసలు? అంటే మణిగారు అని మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని తప్పితే ఈయన తప్పు పాడితే తిడతారంట, ఇలాంటివి ఏమి నీకు తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. తెలుసు చెప్పారు నాకు అసలు బేసిక్గా నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు మెయిన్ రీజన్ సింగర్ నరేంద్ర ఉన్నాడు కదా. నరేంద్ర, నేను, ఇంకొక సింగర్, ముగ్గురం మేము ఒక రోజు ఎక్కడో ఒక ఆర్ఆర్ పాడుతున్నప్పుడు ఆ రోజు కూడా అనుకోకుండా కొంచెం రేంజ్ ఉన్నవి అవి ఇవి ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళు ఆగిపోయి అనుకోకుండా నేను పాడటం. ఆ తర్వాత అక్కడ ఇంజనీర్కి కూడా ఆ రోజు గమ్మత్తుగా జరిగింది సిచ్యువేషన్ కూడా. ఇంజనీర్ ఏమో మమ్మల్ని పిలిచేశాడు పాడాలని చెప్పేసి. ఇంజనీర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, చాలా మంచి ఆయన, సురేష్ అని. ఆయన పిలిచారు అక్కడికి. పిలిచి అక్కడ మేము పాడుతున్నప్పుడు ఓకే రెడీ అండి టేకా అంటే 2 హెడ్ఫోన్లు ఉన్నాయి, 3 సింగర్లు ఉన్నాం. నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది. ఆ టైంలో ఎక్కడి నుంచి తెస్తారు హెడ్ఫోన్? బాబోయ్ ఇప్పుడు ఎట్లా అని ఆయన పాపం ఫోన్లు తిప్పేస్తున్నారు, అదైపోతుంది. ఏంటండి ఏమైందండి అని అంటే అది అండి ఒక్క నిమిషం అండి అని చెప్పి మళ్ళీ హెడ్ఫోన్ ఉందా అది అని హెడ్ఫోన్ కావాలా అన్న. అవునన్నా అన్నారు. అంటే అన్న నా దగ్గర ఉందన్న ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి తీసా. అవునా ఓకే అయితే అని రెడీ అన్నారు. రెడీ అయిన తర్వాత అది ప్రో టూల్స్ నాట్ 10 ర్యాక్, దాంట్లో 2 స్లాట్స్ ఉంటాయి హెడ్ఫోన్ పెట్టుకోవడానికి. ఆయన 2 స్లాట్లో ఇద్దరు సింగర్స్కి ఇచ్చేసి ఆయన కూడా పెట్టుకోవట్లే పాపం. ఆయన కూడా పెట్టుకోకుండా ఆయన వదిలేసి పర్లేదు టేక్ అని అంటున్నారు. ఇప్పుడు ఆయన 2 పడతాయి కానీ 3వది పట్టదుగా. బాబాయ్ మళ్ళీ ఫోన్లు తీసి మొదలుపెట్టి చేస్తుంటే ఏమైందండి అని అంటే అది కాదండి అది పర్లేదులేండి, ఇదైతే మన దగ్గర ఉండదని కన్ఫామ్ కదా. కాదండి మీకు హెడ్ ఫోన్స్ ఇంకోటి పట్టట్లేదు, అదే కదా ప్రాబ్లం, నాట్ 3 కదా అని అంటే అవునండి అన్నారు. పర్లేదండి నా దగ్గర స్ప్లిట్టర్ ఉందని చెప్పి బ్యాగ్లో స్ప్లిట్టర్ తీసా. ఆయన ఒక్కసారి నువ్వేంటి బాబు చూశాడు ఆయన, ఏంటండి ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నానంటే పర్వాలేదండి అని అంటే. తర్వాత ఏదో టెక్నికల్ ఏదో కావాలన్నా కానీ నేను మాట్లాడుతుంటే మీరు అసలు ఏంటి అన్నారు. నేను ఫ్రీలాన్స్ కూడా చేస్తాను. మీరు ఇంజనీర్ కూడానా అన్నారు. ఓకే మీరు ఇంకా ఏంటి అని మనం తర్వాత మాట్లాడదాం, టేక్ చేద్దాం అని చేసేసి అప్పుడు దట్స్ హౌ ఇతనికి నరేంద్ర కూడా తెలియటం ఇట్లాగా ఒకరోజు ఆ కాన్వర్సేషన్లో ఇట్లా కూడా అన్నారంట. సో అట్లాగా అనుకోకుండా అప్పుడు తర్వాత నేను వెళ్తున్నప్పుడు నేను నరేంద్రని కూడా అడిగా ఒకసారి, నేను ఇలా వెళ్తున్నాను ఏంటి పరిస్థితి ఇలా అంటే, పిలిచారా వెరీ గుడ్ అయితే ఏంటి పరిస్థితి ఓకేనానంటే ఏమీ పర్వాలేదు నేను ఇక్కడ ఉన్నాను, మన పని మనం చేసుకున్నంత కాలం ఎక్కడైనా ప్రాబ్లం ఉండదండి. నాకు తను అదే మాట చెప్పాడు. అయితే ఇప్పుడు మణిసార్ లాంటి ఆయన హీ సో టాలెంటెడ్. ఆయన ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన లెవెల్లో ఇంకొక మనిషి అక్కడ వచ్చి నుంచోవాలి అని అంటే ఆయన లెవెల్ దగ్గర ఇంకోళ్ళు వచ్చి ఒక పని చేయాలి అని అనుకున్నా ఇది ఇప్పుడు సరస్వతిదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కోపం ఉండటం సహజం. ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన పర్టికులర్గా ఉంటారు. ఇప్పుడు ఆయనకు ఒక చిన్న ఇప్పుడు మినిమల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆయన పర్టికులర్గా ఉంటారు. ఉన్నప్పుడు ఆయన మాత్రం ఇప్పుడు బయట చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి అవి అవసరం లేదు, కానీ ఈయనకి అవి కావాలి. ఈయన అవి ఉండాలి అన్నప్పుడు మనం అందరం బయట పాడడానికి అలవాటు పడి ఉన్నప్పుడు మనం నార్మల్గా పాడేస్తాం. నార్మల్గా పాడేసినప్పుడు ఆయన టక్మన ఇది చిన్నది అందుకోకపోతే ఆయన కోపం వచ్చేస్తుంది. ఎందులోనూ ఆయన మహామహానుభావులు అందరి చేత పాడించి ఉన్నారు కదా, మనని కాంప్రమైజ్ కాదు త్వరగా మనం నార్మల్గా పాడితే. సో ఈయన చేత మనం ఓకే అనిపించుకోవాలంటే మనము ఆ రేంజ్కి చేసుకుంటేనే అవుతాం. సో ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. నేను ఎప్పుడు కూడా రెడీగా ఉన్నా. సార్ మీరు తిడతారా తిట్టండి పర్వాలేదు, ఎందుకనంటే నన్ను మా నాన్నగారు తిడతారండి, మా నాన్నగారి తర్వాత మణి సార్ తిడతారు నన్ను. ఇప్పుడు నేను ఆ రకంగా ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు ఏ బాధ లేదే. అందరు నన్ను అడుగుతారు బాబు 4.5 సంవత్సరాలు ఎలా బాబు అని. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన
శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.